పసిడి ప్రియులకు పండగ లాంటి శుభవార్త. బంగారం ధర వరుసగా పడిపోతుండటం విశేషం. గత 15 రోజుల్లో కేవలం ఒక్కరోజే గోల్డ్ రేట్ పెరిగింది. దీంతో కొనేవారికి ఇది మంచి సమయంగా చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇటీవలి కాలంలో ఎలా తగ్గింది వంటి వివరాలు కూడా తెలుసుకుందాం. కొద్ది రోజులుగా పసిడి ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మాత్రం ఇంకా భారీ స్థాయిలో రేట్లు దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భారీగా దిగొస్తున్నాయి. యుఎస్ ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం దీనికి కారణం కావచ్చు. దేశీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు ఒక్కరోజే భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో గత 10 రోజుల్లో చూస్తే పసిడి రేట్ దాదాపు ₹1000 వరకు దిగొచ్చింది. ఇవాళ ఒక్క రోజులోనే 22 క్యారెట్ల పసిడి ధర హైదరాబాద్లో ₹600 పడిపోగా తులం ధర 57,000 మార్క్ వద్ద ఉంది. ఇది ఫిబ్రవరి 6న ₹57,950 వద్ద ఉండేది. ఇక్కడ ₹950 తగ్గింది. ఇక 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర ₹660 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు ₹62,180కు చేరింది. ఇది ఫిబ్రవరి 6న చూస్తే ₹63,220 వద్ద ఉండేది. హైదరాబాద్లో గోల్డ్ రేట్లు పడిపోయినట్లే ఢిల్లీ మార్కెట్లోనూ రేట్లు దిగొచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ 22 క్యారెట్ల పసిడి ధర ₹600 తగ్గి తులానికి ₹57,150 వద్ద ఉండగా 24 క్యారెట్ల పుత్తడి ధరలు ₹680 పడిపోయి ₹62,310 వద్ద ఉంది. బంగారం రేట్ల బాటలోనే వెండి రేట్లు కూడా భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్లో సిల్వర్ రేట్ ₹1,500 పడిపోగా కేజీ ప్రస్తుతం ₹75,500 మార్కుకు చేరింది. ఢిల్లీలో కూడా ₹1,500 తగ్గి కేజీ ధర 74,000 మార్కు వద్ద ఉంది.